సంస్కృత రామాయణాన్ని తెలుగులో రచించిన తొలి తెలుగు కవయిత్రి కుమ్మర్ల ఆడపడుచు శ్రీ మొల్లమాంబ జయంతి వేడుక తుర్కపల్లి మండల కుమ్మర సంఘం కమిటీ అధ్యక్షుడు దేవరూపల ఐలయ్య ఆధ్వర్యంలో తుర్కపల్లి చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శుక్రవారం రోజున మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతిని నిర్వహించారు. కుమ్మరి కులానికే వన్నె తెచ్చిన రామాయణ రచయిత్రి మొల్లమాంబ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మార్చి 13న అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ ప్రధాన కార్యదర్శి నాగయ్యపల్లి శివరాములు, కోశాధికారి జాగిలాపురం సత్యనారాయణ, ఉపాధ్యక్షులు అల్లదుర్గం కర్ణాకర్, ప్రచార కార్యదర్శి కె కొండల్, జీవిలకపల్లి రాములు, తీగుళ్ల బాలకృష్ణ, ఇంద్రపాల కృష్ణ, రేణుకుంట భాస్కర్, నాగయ్యపల్లి మల్లేష్, నాగయ్యపల్లి శ్రీనివాస్, పేరాల రాజు, ఆలేటి శ్రీశైలం, దుబ్బాక వెంకటేష్, బేతాల కనకయ్య, గణేష్, కిషన్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలోని వివిధ గ్రామాల నుంచి అందరూ వచ్చిన ప్రజాప్రతినిధులు, మా కుమ్మర సంఘం సోదరులందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు ఆమె తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి అనుమత్యము మన రామాయణం గురించి ఎంతో గొప్పగా రచించి అందరికీ ఈరోజు మనకు అర్థమయ్యేటట్టుగా చేసినటువంటి మన కుమ్మర్ల ఆడపడుచు మొల్లమాంబ గారి జయంతి పురస్కరించుకొని మనకు ఆంధ్రప్రదేశ్లో అధికారంగా ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ అధికారంగా మన మొల్లమాంబ జయంతి ప్రకటించున్నాడు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనకు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో, జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ గవర్నమెంట్ పరంగా ఖచ్చితంగా జయంతి నిర్వహించాలని మా తుర్కపల్లి మండల కుమ్మర సంఘం అందరి తరఫున కోరుతున్నాను. జై కుమ్మర, జై కుమ్మర, జై కుమ్మర, జై కుమ్మర. కుమ్మర ఐక్యత, కుమ్మర ఐక్యత, కుమ్మర ఐక్యత. జై మొల్లమాంబ.